నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రులైతే దూషిస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంతమంది కేంద్ర మంత్రులు మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే దూషిస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ గా అనేస్తున్నారు ఏంటంటే ఇవి జగన్ స్కీములు కాదు, జగన్ స్కాములు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి సార్? సో ఒకటి ఏంటంటే వరుసగా కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తున్నారు. కారణం ఏంటంటే ఆల్రెడీ నామినేషన్ పర్వం ముగిసింది, ఇప్పుడు ప్రచార పర్వం పీక్ స్థాయిలో ఉంది. కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి డెఫినెట్గా కూటమిలో భాగంగా పొత్తులో ధర్మం ప్రకారం రావాలి, అనివార్యంగా వస్తున్నారు. అయితే ఈ కూటమి మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి సభ చిలకలూరుపేట సభ. దాంట్లో నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత లాభం కంటే నష్టమే బీజేపీ కారణంగా కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం అటు జనసేనలో, తెలుగుదేశం పార్టీలో కలిగింది. దాన్ని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా పిఎంఓ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సహజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి ప్రసంగించినప్పటికీ కూడా దాని రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలాంటి అంశాలను వెళ్ళి ప్రస్తావించాలి, ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తే రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి అనే దాని మీద ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉంటుంది ఢిల్లీలో ఉండేటువంటి ప్రధానమంత్రి కార్యాలయం. సో చిలుగురుపేట సభ ముగిసిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం నష్టం ఎక్కువ జరిగింది, లాభం కంటే కూడా అనేటువంటి ఫీలింగ్లో పబ్లిక్ ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల దీన్ని ఓవర్కమ్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చినటువంటి క్రమంలో అప్పటి నుంచి బీజేపీ వాళ్ళు తన పందాన్ని కొద్ది కొద్దిగా మార్చుకుంటూ వస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఇప్పుడిప్పుడే ప్రజలు వస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా తీసుకున్నటువంటి కొన్ని చర్యలు కానీ, ఎలక్షన్ కమిషన్ నుంచి, తర్వాత కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని విమర్శించడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళు పందా మార్చుకున్నారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు విమర్శిస్తున్నారు అనేటువంటిది ఒకటి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక సందర్భాల్లో బీజేపీకి సహకారం అందించారు, సహాయం అందించారు, సహకారం అందించారు, కలిసి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ వైరుధ్యమైనటువంటి సైద్ధాంతిక అంశాలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏలో కలవలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. లేదంటే కలిసి ఉండేవాడే డైరెక్ట్గా. బట్ డైరెక్ట్గా కలవకపోయినా ఇండైరెక్ట్గా కలిసి ఉన్నాడు అనేటువంటి సంకేతాలు అయితే పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాజాగా కూడా ఏం చేశాడు? రాబోయేటువంటి రోజుల్లో నేను ఎన్డీఏ తోటి కలిసి విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా ఒత్తిడి చేస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎన్డీఏ తోటి కలిసి పనిచేయడానికి భవిష్యత్తులో కూడా సిద్ధంగా ఉన్నాననేటువంటి సంకేతాలు పంపించాడు ఆయన. ఎందుకు పంపించాడనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ కనుక అలాంటి సంకేతాలు పంపించకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేదు, లేదా నరేంద్ర మోడీ బీజేపీ యొక్క సపోర్ట్ లేదు అని చెప్పి కనుక సంకేతాలు వెళ్తే వైసీపీ క్యాడర్లు అధైర్యపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కామెంట్ ఆయన చేశాడు. అయితే డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి బీజేపీ నుంచి మద్దతు ఆశించినటువంటి స్థాయిలో లభించడం లేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్నటువంటి కేంద్ర మంత్రులు వరుసగా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు చూస్తుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పీక్ స్టేజ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుని కానీ విమర్శించేటువంటి అవకాశం ఉంది, ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఈ విమర్శలు, ఆరోపణల కన్నా కూడా చేతల్లో ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ అనేది ఇంపార్టెంట్. అనేకమైన విమర్శిస్తారు, వెళ్ళిపోతుంటారు. బట్ చేతల్లో ఏం చేస్తున్నారంటే ఏం కనిపించట్లేదు. ప్రధానంగా డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీని మార్చలేకపోతున్నారు అని అంటేనే చేతల్లో ఏం చేయట్లేదు, వీళ్ళు జస్ట్ వచ్చి పోతున్నారు అనేది అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్ని మార్చకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగేటువంటి పోలింగ్ రోజున నష్టపోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ భారీగా నష్టపోతుంది. అందుకే ఆ నష్టాన్ని గమనించి దాన్ని అతిక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దాంట్లో భాగంగా రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి? జగన్మోహన్ రెడ్డిది దోపిడీ పాలన, ఇసుక దోచుకున్నాడు, మద్యం దోచుకున్నాడు,
గనులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు. కాబట్టి అతను అరెస్ట్ కావడం తథ్యం. అరెస్ట్ అవుతాడు, జైలుకి పంపిస్తాం, జైలుకి వెళ్తాడు. ఒకవేళ జైలుకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏపీ నుంచి అయితే ఆయన ఖచ్చితంగా వెళ్తాడు. ఏపీ నుంచి పారిపోవడమా లేదంటే జైలుకి పంపించడం ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఒక కామెంట్ ఆయన చేశారు. ఏపీ నుంచి పారిపోవడమా లేదంటే జైలుకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఓడిపోతే ఏపీ నుంచి వెళ్ళిపోతాడు, ఆయన ఎక్కడ ఉన్నా కానీ జైలుకి వెళ్తాడు అనేది ఆయన చేసినటువంటి ఘాటైనటువంటి విమర్శలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళ తర్వాత కనిపించేటువంటి లిస్టులో రాజ్నాథ్ సింగ్ ఉంటారు. తర్వాత నిర్మలా సీతారామన్, తర్వాత పీయూష్ గోయల్, వీళ్ళందరూ పెద్ద అగ్ర నేతల జాబితాలోకి వస్తారు వీళ్ళందరూ కూడా. సో రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్లతోటి కొంత హీట్ పెరిగింది. ఆయన ఏ వేదిక మీద చేశాడో, అనకాపల్లి నామినేషన్ వేసినటువంటి క్రమంలో బీజేపీ అభ్యర్థి రమేష్, ఆ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఆ నామినేషన్ పర్వంలో పాల్గొని ఆ సందర్భంగా ఆయన మాట్లాడాడు. సరే, అది కొంచెం హీట్ ఎక్కినటువంటి క్రమంలో దానికి మరింత హీట్ ఎక్కిస్తూ ఇప్పుడు పీయూష్ గోయల్ ఒక కామెంట్ చేశారు. పీయూష్ గోయల్ ఏంటి, ఏదైతే ఉమ్మడి ప్రణాళిక ఉందో కూటమికి, దాన్ని పరిశీలించడానికి వచ్చాడు ఆయన ఢిల్లీ నుంచి. సో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడానికి, అలాగే ఉమ్మడి ప్రచార కార్యక్రమాలకి ప్రణాళిక రచించడానికి ఆయన రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు కలవడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచార ప్రణాళిక వీటన్నిటి మీద కూడా చర్చించినటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు ఆయన అనేటువంటి ఒక కామెంట్ ఆయన చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే కనుక రాష్ట్రానికి మరింత నష్టం చేకూరుస్తుంది, కాబట్టి కూటమిని గెలిపించాలి అనేటువంటి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఏదైతే కామెంట్ చేశారో పీయూష్ గోయల్ కూడా అదే చేశారు. లిక్కర్ సిండికేట్, తర్వాత ఇసుక సిండికేటు, భూ కబ్జాలు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, ఇతను విచారించాల్సిందే, జైలుకి పంపించాల్సిందే అని చెప్పి పీయూష్ గోయల్ కూడా మాట్లాడారు. అయితే దీనికి అదనంగా ఆయన జోడించినటువంటి విమర్శ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కారణంగా విభజన చట్టంలో ఏదైతే అంశాలు పొందుపరిచారో వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆగిపోయాయి అనేటువంటి ఒక కామెంట్ చేశాడు. దానికి కొన్ని ఉదాహరణ కూడా చెప్పాడు. ఏం చెప్పారంటే, విశాఖ రైల్వే సంబంధించి జోన్కు సంబంధించినటువంటి అంశంలో విశాఖ రైల్వే జోన్కు సంబంధించిన కార్యాలయాల నిర్మాణానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసి మాకు ఇవ్వమంటే ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అది లేట్ అయిపోయింది, లేదంటే ఈ పాటికి అక్కడ కార్యాలయం కూడా నిర్మాణం అయిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిమ్స్తో పాటు అనేకమైనటువంటి జాతీయ సంస్థలని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మీకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తామన్నా కానీ అందుకోలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడించండి, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడిని గెలిపించండి అని చెప్పి పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే విశాఖ రైల్వే జోన్కు సంబంధించిన ప్రధాన కార్యాలయం నిర్మాణం అవన్నీ జరుగుతాయి. రాష్ట్రానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇస్తారు కాబట్టి తొందరగా ఆ నిర్మాణాలు అవుతాయి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని కనుక మీరు గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది, కేంద్రం నుంచి సహాయం కూడా అందుకోలేరు, మీరు అందుకునే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే కేంద్రం రెడీగా ఉన్నా కానీ అందుకోవడానికి సిద్ధంగా లేడు, జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు పరిపాలన మీద, ప్లస్ అవినీతి పరుడు అని చెప్పి ఆయన కామెంట్లు చేశారు. సో కాబట్టి ఇలా వరుసగా అందరూ విమర్శిస్తున్నారు, కేంద్ర మంత్రులు. ఈ విమర్శలు మరి పర్వం ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అది కనుక రేపు నరేంద్ర మోడీ 3-4 తేదీల్లో వస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఇలాంటి వాయిస్ కనుక వినిపిస్తే అప్పుడు మరింత కూటమి నమ్మేటువంటి పరిస్థితి ప్రజల్లో ఏర్పడుతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.